జడభరతుడు. పురాణంలో మన శాస్త్రాల్లో జడభరతుడు అనేటువంటి ఒక ఆయన ఉండేవారట. ఆయన యొక్క చిన్న కథని చెప్పుకుందాం. ఒకానొక ప్రాంతంలో ఒక మహారాజు గారు ఉండేవారట. ఆయనకి అనేకమైనటువంటి సంపద, విపరీతమైనటువంటి సంపద ఉంది. ఆయన ఏది కావాలనుకుంటే అది కోరి వారే ఇచ్చేటువంటి వారి అంత ప్రేమ, అంత గనక చూసుకునేటువంటి వారంతా కూడా ఉన్నారట. రాజ్యంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునేవారట. అంటే ఎటువంటి బాధ లేదు ఆ యొక్క రాజుగారికి. అయినా కూడా ఆయనకి ఎప్పుడూ కూడా ఒక నిరుత్సాహంగా ఉండేవారట. ఏదో రకమైనటువంటి ఆందోళన ఆయన ముఖంలో కనబడుతూ ఉండేవారట ఆ యొక్క రాజ్యంలో ఉండేటువంటి మంత్రి గారి. మన దగ్గర డబ్బు లేకుంటే నిరుత్సాహంగా ఉంటారు, డబ్బు ఎక్కువ ఉన్నా కూడా నిరుత్సాహమే, అది ఈ కాలంలో. కానీ రాజుగారికి ఎవరైనా ట్యాక్సులు కడతారా, ట్యాక్సులు ఏమన్నా అడుగుతారా? అటువంటి బాధ కూడా ఉండనప్పటికీ ఏదో రకమైనటువంటి ఆందోళన ఆయన ముఖంలో 24 గంటలు ఉండేదట. అది గమనించినటువంటి ఆ రాజుగారి యొక్క మంత్రి గారు, స్వామి ఈ యొక్క ఆందోళన నేను గమనించాను కొన్ని రోజులుగా, మరి మీ మనస్సులో ఏమి మెదులుతుందో మాకు మీరు చెప్పగలిగితే దానికి పరిష్కారం నేను చెప్తాం, మాకు వీలున్నందులో అని చెప్పేసి పండితులందరూ కూడా కూర్చొని, మరి రాజుగారు కదా పాపం ఆయన అడిగారు, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఏదో తత్వాన్ని నేను తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన నా మనస్సులో ఉంది, మరి అది ఏమిటో కూడా నాకు అర్థం అవ్వట్లేదు, ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు, అసలు నా దగ్గర ఏది లేదో అది ఎందుకు లేదో నేను గ్రహించలేకపోతున్నాను అంటే ఆయన బాధకి ఆయనకే కారణం తెలియట్లేదట. ఆయన తెలిసి తెలియక ఇలా చెప్పేటువంటి మాటలు ఇప్పుడు మీ అందరికీ అర్థమై కానట్టుగా ఉన్నట్టుగానే ఆ రాజుగారి కూడా ఉండేదట. అది ఆ మంత్రి గారు గ్రహించి, రాజా మీరు చక్కగా ఈ రాజ్యాన్ని కొంతకాలం విడిచిపెట్టి చక్కగా అడవుల్లోకి వెళ్ళండి, ఫలానా ఒక అరణ్యానికి వెళ్ళండి, అక్కడ ఒక గురువు గారు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళండి, మీకు మనస్సులో ఉండేటువంటి ఈ యొక్క ఆందోళన ఖచ్చితంగా పోతుంది అని చెప్పారట. సరే రాజ్య శ్రేయస్సు కోరేటువంటి మంత్రి గారు చెప్పారు కదా అని చెప్పేసి ఆ రాజుగారు అలా వెళ్ళిపోయాట. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి, అడవుల్లోకి వెళ్ళాడు. చక్కగా రాజుగారు కదా, ఎంతైనా కాస్త గర్వం ఉంటుంది. చక్కగా భటులు ఒక పల్లకిని తీసుకొచ్చారు, 4 దిక్కుల్లో 4 భటులు మోస్తూ ఉన్నారు. ముందు కొంతమంది ఆ జగద్వానాలు అలా పలుకుతూ రాజచిత్రాలన్నీ కూడా పట్టుకొని రాజుగారు వస్తున్నట్టుగా ముందుగా 4 వెళ్తున్నారు. వెనకాతల ఒక పల్లకీలో రాజుగారు లోపల ఉన్నట్టుగా ఎవరికి కనిపించడం లేదట. అటువంటి పల్లకీలో రాజుగారు కూర్చున్నారట. 4 భటులు అది మోస్తూ ఉన్నారట. కొంత దూరం, కొన్ని 100 కిలోమీటర్లు ఆ కాలంలో కదా, అలా ప్రయాణాన్ని సాగించి ఉండగా ఈ పల్లకి మోసేటువంటి ఒక అతనికి వెంటనే ఒక మార్గ మధ్యంలో ఒక రాయి తగిలి కాలు బెణికిందట. వెంటనే ఆ కాడ, ఆయన పట్టుకున్నటువంటి కాడ కాస్త ఇలా ఉలిక్కి పడింది. వెంటనే పక్కన ఉంచారట. అయ్యో రాజుగారి ప్రయాణానికి భంగం కలిగించాం, అయ్యో మేమే చూసుకొని ఉండాల్సింది, చూసుకొని అడుగులు వేయాల్సింది అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు ఎంతో బాధపడుతూ, రాజుగారు ఏమంటారు అనేటువంటి భయం లేదట. అంటే రాజుగారు అంత మంచోడే, అయినా కూడా వీళ్ళే బాధపడుతున్నారట. ఇలాగా ఆ అరణ్యంలో వెతుకుతున్నారట. దూరంగా ఇక్కడ ఏదైనా ఆశ్రమమో ఏదైనా ఉంటే, ఎవరైనా ఉంటే ఈ కాడ మోయడానికి మనకు ఎవరైనా సహాయపడతారేమో అని చెప్పేసి వెతుకుతూ ఉండగా దూరగా ఒక చెట్టు కింద ఒక ఆయన విశ్రాంతి తీసుకుంటూ అలా కళ్ళు తేలేసి పైకి ఇలా చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడట. ఈ మిగతా 3 భటులు ఆయన దగ్గరికి వెళ్ళారట. నాయన స్వామి, మరి నీ పేరేమిటో మాకు తెలియదు, ఇలా మేము ఫలానా రాజ్యం నుంచి ఫలానా గురువు దగ్గరికి వెళ్తున్నాము, మా రాజుగారి యొక్క ప్రయాణం భంగం కలిగింది, నీ వచ్చి కాస్త మా రాజుగారికి సహాయపడితే మాకెంతో ఆనందంగా ఉంటుంది, చూడటానికి కూడా బాగా దృఢంగా ఉన్నావు, మంచి శరీరం కలవాడిగా ఉన్నావు, మాకు కాస్త సహాయపడు. వీళ్ళు ఇంత మొత్తుకుంటే ఆయన కనీసం కను రెప్ప కూడా ఇలా కొట్టి వీళ్ళకి చూడలేదట. ఆశ్చర్యం కలుగుతుందట. అరే ఇంతసేపు మేము మొత్తుకుంటున్నామే, కనీసం చెవు వీటు పెట్టి విన్నట్టుగా కూడా చేయట్లేదు ఈయన, అసలు ఏం మనిషి, అసలు వింటున్నాడా, ఈ లోకంలో ఉన్నాడా అని చెప్పేసి ఇలా ముట్టుకొని మాట్లాడుతున్నాడు. అయినా కూడా ఏ మాత్రము చరణమే లేదట. ఇలా బాగా కోపం వచ్చేసరికి వెంటనే మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కర్రలతో ఇలా కాస్త మెదిలిచ్చి
నాయన ఈ లోకంలో ఉన్నావా, ఏం కావాలి అని చెప్పేసి అయినా కూడా వెదలకపోతే ఈ ముగ్గురు భటులే ఆయనకి ఎత్తుకొని పల్లకి దగ్గర తీసుకెళ్ళారట. అయినా కూడా ఆయనకి తినడమే లేదట. అంటే ఏదో అలా నడుస్తూ ఉంది, అని నన్ను ఎవరో మోస్తున్నారే అనేటువంటి గ్రహించేటువంటి వ్యక్తి కూడా లేదట. కానీ చూస్తున్నాడు, దృఢంగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, చూపుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఆయన పేరే జడభరతుడు. ఇలా అక్కడి దాకా తీసుకొని వెళ్ళండి. రాజుగారి దగ్గర తీసుకొని వెళ్ళగానే, నాయన ఇక్కడ దాకా తీసుకొచ్చా, కాస్త నీ బద్ధకాన్ని పక్కన పెట్టేసి ఈ కాడ కాస్త పోయిన ఆయన చీకటి అవుతోంది, ఒక ఆశ్రమానికన్నా మేము జరుపుకుంటామంటే, ఓహో ఏమాత్రం వెళ్ళండి. ఇదంతా లోపల నుంచి రాజుగారు ఖచ్చితంగా వింటూ ఉన్నాక అలా ఆ పరద కాస్త పక్కకి జరిపి పల్లకి నుండి రాజుగారు ఈయన చూశారట. అప్పటి నుంచి మా భటులు బతిరాడేటువంటి యొక్క ఎవరు చూసేసరికి ఈ ముగ్గురు భటుల కంటే దృఢకాయంగా, ఉదాహరణకి గరుత్మంతుడు ఎలా ఉంటాడు, ఆ రూపకంలో మంచి వక్షస్థలము, మంచి దృఢ శరీరము, మంచి వ్యాయామం చేసినటువంటి ఆ యొక్క రూపురేఖలు కనిపిస్తున్నాయి. రాజుగారు వెటకారంగా, ఆహా నువ్వు ముసలివాడివా, వృద్ధాప్యంలో పడిపోయే పాపం నీకేం శాతకాలం లేదే, అందుకే నువ్వు మోయలేకపోతున్నావా, అప్పటి నుంచి వింటున్నారు, మా పడుగు అడుగుతున్నారు అని అనగానే రాజుగారి మాటలు కూడా పట్టించుకోవట్లేదు, అలాగే పని చూస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి వెంటనే రాజుగారికి కోపం వచ్చి ఆ పల్లకి నుండి కిందికి దిగాడు. కిందికి దిగి, ఏమోయ్ ఏ లోకంలో ఉండి మాట్లాడుతున్నావు, నేను ఫలానా రాజుగారిని మాట్లాడుతున్నాను, ఇక్కడ చూడట్లేదా అని చెప్పేసి గట్టిగా ఇలా మందరించాడ. ఓహో అయినా కూడా అలాగే ఉన్నాడు జడభరతుడు. ఇక రాజుగారికి కోపం వచ్చేసి గట్టిగా ఇలా కాలు కింద ఇలా కొట్టి, ఏమోయ్ నేను రాజుని చెప్తున్నాను, నీకు ఇంత చరణం లేదా అని చెప్పేసి గట్టిగా మందరించాడు. అప్పుడు కాస్త ఏదో ఒక చీమ కొట్టినట్టుగా అనిపించి ఇలా ఒకసారి మెదిలి రాజుగారి దగ్గర చూశారట. నేను ఫలానా రాజుగారికి చెప్తున్నాను, అప్పటి నుంచే చూస్తున్నాను, నీ వెటగారు నీకే ఇలా చూడడానికి గట్టిగా మందరించేసరికి, అయ్యో రాజా క్షమించాలి, మీరు ఎవరో చెప్పారు నేను వినలేదు, దయచేసి ఒక్కసారి చెప్పండి మీరు ఎవరు అని అడిగారట. ఏమడిగాడు ఆయన, మీరు కూడా జడభరతుడా, ఏమడిగాడు ఆయన వెంటనే, నేను ఫలానా రాజుగారిని అన్నాట. అయ్యో క్షమించాలి, నాకు ఇప్పుడు తెలుసుకున్నాను, మీరు అంటే మీ వక్షస్థలమా అన్నాడు. ఇలా అన్నాడు కదా ఆయన. అరే నాయన నేను అన్నాడు కాలు ఇలా కొట్టి. అయ్యో క్షమించాలి, మీరు అంటే ఇలా కుడికాలు నేలకేసి కొట్టడమా అన్నాడు. ఓరి నాయన ఇదెక్కడ తలదిక్కడ సమాజం రాజుగారు అనుకొని మళ్ళీ నేను ఫలానా రాజుగారిని మీద తల బాధేసుకుంటూ ఉన్నాడు. అయ్యో క్షమించాలి, మీరంటే ఇలా తలపెట్టుకోవడమా అన్నాడు. దీనికి ఎలా చెప్పాలరా, నా సందేహాలతో నా ఆందోళనతో నేను వెళ్తుంటే నా బుర్రంతా తినేస్తున్నాడే, అసలు ఎలా చెప్పాలి నేను ఎవరిని అని అడిగేసరికి, ముందు నీకు తెలుసా అని అడిగాడు. నువ్వు ఎవరు అని ఆ జడభరతుడు అడిగాడు. ఏమడిగాడు, మీరెవరు, అదేదో సినిమాలో ఉంటుంది అందరికీ తెలిసిందే, నువ్వెవరు అనేటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. నువ్వు పరంగా రమేష్గా సురేష్గా అది కాదు నాయన అన్నట్టుగా నువ్వు ఎవరు అని ఆ జడభరతుడు రాజుగారిని అడిగేసరికి, నీవు అంటే నీ వక్షస్థలం కాదు, నీ చేతులు కాదు, నీ కాళ్ళు కాదు, నీ తలబాదడము కాదు, నీ పల్లకి కాదు, నీ భటులు కాదు, నీ పేరు కాదు, నువ్వు ఎవరు అని అడిగేసరికి అప్పుడు ఇంకా ఆయనకు ఉండేటువంటి ఆందోళనలో ఇంకా పడిపోయాట. బహుశా ఇదే ప్రశ్న నా లోపల మెదులుతుందేమో ఇంతకాలంగా, నిజమే కదా నేను ఎవరు అనేటువంటి సందేహంలో ఇలా చూస్తూ ఉండగా, నేను ఫలానా రాజుగారిని అంటుంటే ఈ జడభరతుడు అన్నాడట, నువ్వు 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 అని ఇందాకటి నుంచి రాజుగారు రాజుగారు అని చెప్పేసి వీళ్ళు నన్ను పిలుద్దామని చూసారే, ఏంటి రాజుగారు రాజుగారు రాజుగారు, అక్కడ పడుకొని ఉండేటువంటి శరీరం ఉందనుకోండి, అయ్యో రాజుగారు ఎంత బాగా రాజ్యపాలన చేశారు, అయ్యా మన రాజుగారు అంటే పోయినటువంటి శరీరాన్ని చూపించి రాజుగారు అని అంటున్నారు. అంటే ఈ పోయినవాడెవడు, శరీరం ఎవరు, ఇలా అడిగేసరికి ఆయనకి ఏమీ అర్థం కాలేదట. నన్ను సమాధానం తీరుస్తున్నాడా ఇంకా ఆందోళన వేస్తున్నాడా అర్థం కాక, నీవు 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 అంటున్నావు కదా,
అది కాదు, నన్ను మోయి, నా పల్లకిని మోయి అంటున్నావు ఇంతసేపటి నుంచి. నువ్వు కాదు, నువ్వు ఎవరో నేను చెప్తాను విను. ఈ పల్లకీలో, ఈ కాళ్ళ మీద ఉండేటువంటి యొక్క శరీరంలో, నీ ఆత్మలో ఏదో మూల నువ్వున్నావు, ఈ శరీరంలో ఏదో ఒక మూల నేనున్నాను. కాబట్టి నువ్వు అంటే నీ శరీరము కాదు, నువ్వు అంటే నీ మేధస్సుకు మించినటువంటిది ఇంకేదో ఉంది. దాన్ని నువ్వు వెతికేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు రాజుగా కాదు, మనిషిగా పుట్టినందుకు నీ గురించి నువ్వు తెలుసుకున్నవాడి అవుతావు. ఇది కదా నీ జన్మ రహస్యం అని ఆ జడభరతుడు చెప్పేసరికి, ఆహా, నేను ఏదో గురువులను వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళాను, ఇది కదా నాకు కావలసింది అని ఆ రాజుగారికి అంతటితో ఒక జ్ఞానోదయం కలిగింది. ఇదంతా ఈ సందర్భంలో మనం ఎందుకు చెప్పుకున్నాము అనంటే, మనందరికీ తెలిసిందే, ఎవరమైనా స్వామి దగ్గరికి వెళ్ళిపోవలసిందే ఈ శరీరాన్ని విడిచిపెట్టి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. మరి విడిచిపెట్టేది ఎవరు, వెళ్ళేది ఎవరు? ఇది యంత్రానికో, సైంటిస్టులకో, పురోహితులకో, యజమానులకో, ఇంకొకళ్ళకో అంత తేలికగా అర్థమయ్యే విషయమైతే భగవంతుడు ఈ స్థాయిలో మనకి ఉండడు. మీ అందరికీ చిన్నగా అర్థం కావాలి అంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఇద్దరు తల్లిదండ్రులు ఉండేవారు. నలుగురు లేదంటే ఒక 10 మంది సంతానం అనుకోండి, 10 మంది సంతానం కలిగిందట ఆ యొక్క దంపతులకి. చక్కగా అల్లారు ముద్దుగా ఆ 10 మంది సంతతిని ఎంతో ఇష్టంగా పెంచుకున్నారట. యుక్త వయస్సుకి చేరుకోగానే ఆ 10 మంది పిల్లలు కూడా, అమ్మా నాన్న, మేము కాస్త ఇన్ని రోజులు మీ ప్రేమాప్యాయతల్ని పొందాం కదా, మీరిచ్చినటువంటి ప్రేమని, మీరిచ్చినటువంటి ధైర్యంతో లోకమంతా కూడా తిరిగి ప్రకృతినంతా కూడా ఆస్వాదిస్తాను అని అడిగారట. ఈ కాలంలో కానీ, అమ్మ నాన్న నేను అలా హాలిడేకి వెళ్ళొస్తాను, ఓ 10 లక్షలు ఇవ్వండి, అలా అమెరికా వెళ్తాను, ఆస్ట్రేలియా వెళ్తాను, ఆ తర్వాత వచ్చి బిజినెస్ టేకప్ చేస్తాను అనేటువంటివన్నీ మనం వింటూనే ఉంటాం.